మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సునీత మేడం అలా చేస్తుంది. మాకి బయటకు పంపించాలంటే పేరెంట్స్ కూడా పంపించలేదు. ఫాదర్ చనిపోయారంటే డెత్ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నాను. అది దానికి ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? నేను ఎప్పుడు అలా అన్నాను. ఎవరో చెప్పండి, ఎవరికి అలా నేను చేశాను? ఫాదర్ చనిపోయిన ఈ అమ్మాయి మేడం, ఈ అమ్మాయి ఫాదర్ చనిపోతే మీరు ఇక్కడ అడిగినారు మేడం. ఫస్ట్ సెమ్ లో అడిగినారు. అసలు నువ్వు నాకు ఎప్పుడు మాట్లాడినావు? పెట్టించుకున్నా మేడం. నేనైతే అడగలేదు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినారో నాకు తెలియదు. అసలు మీకు ఎవరు చెప్పినారు ఇవన్నీ? ప్రిన్సిపల్ సార్ వార్డన్ వచ్చినాక మాట్లాడతాం అన్ని విషయాలు. మీ పైన అంత ఆరోపణ చేస్తున్నారు మీరు. సార్ వచ్చినాకనే మాట్లాడతాను. వార్డన్ వచ్చినా నేను ఓన్లీ లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్. ఓన్లీ వాలంటీర్ గా మాత్రమే వార్డన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వార్డెన్ ఎవరు లేరు మేడం? అట్లా రెగ్యులర్ వార్డన్ ఎవరు లేరు. యాక్చువల్గా ప్రిన్సిపల్ వార్డన్, నేను మ్యాథ్స్ లెక్చరర్. సో వీళ్ళకి సరుకులు తెప్పడానికి దానికి దీనికి చూడమంటే చూస్తాం. మొత్తం మీరే చేస్తున్నారు. మీరు లేదే కాదు, మీరు చెప్తేనే ఎక్కడ బయట పోవాలని మొత్తం మీరే అంటున్నారు. కాదు, ప్రిన్సిపల్ సార్ వచ్చినాక మాట్లాడతాం. ఓకేనా? వార్డన్ కదా, ఆయన మెయిన్ వార్డన్. మీరే అంటున్నారు మొత్తం పిల్లలు. నా మాట మీరు అర్థం చేసుకోండి. డిప్యూటీ వార్డన్ నేను, ప్రిన్సిపల్ వార్డన్ వచ్చినాక మేము మాట్లాడతాను అంటున్నాను కదా. సార్ వచ్చినాక ఆయన నా హైర్ అథారిటీ. వార్డన్ వచ్చినాకనే మాట్లాడతాం. ప్రిన్సిపల్ మాట చెల్లదు, ఓన్లీ డిప్యూటీ వార్డన్ సునీత మేడం మాటనే చెల్లుతుంది. వీసీ కూడా ఏం చెప్పినా కానీ డిప్యూటీ వార్డన్ సునీత మాట అని చెప్తున్నారు. ప్రిన్సిపల్ సార్ వచ్చినాక మాట్లాడతాం. లెటర్ రిప్రజెంటేషన్ ఏం సమస్య ఉంటే సమస్య తీర్చలేదు, ఏం చేసింటే చేయలేదు రాసి నాకు ఇస్తే నేను ప్రిన్సిపల్ సార్ గారికి వస్తాను. ఒకవేళ వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి ప్రిన్సిపల్ సార్ వచ్చే వరకు. లేదంటే ఇప్పుడు మేడం ఏం చెప్పారంటే రిటర్న్ గా మాకు ఇవ్వండి, మీ సమస్య ఏమో తీరుస్తామని చెప్పి మాకు ఇంతవరకు రిటర్న్ గా పేపర్ అన్నారు. మీరు రిటర్న్ గా ఇచ్చేసేయండి. చదువుకోవడానికి అక్కడ కంఫర్ట్ గా లేదు మేడం అని చెప్తే గానీ మేడం నీ ర్యాంక్ ఏంటి, నీ మార్క్స్ ఏంటి, నువ్వు నీ పేరు ఏంటి అనేసి అట్లా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు సార్. అంటే చదివే వాళ్ళే ఇక్కడ ఉండాలి సార్, చదివిన వాళ్ళు ఉండకూడదా సార్ ఇక్కడ? మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్స్ అప్లై చేసిన ప్రతి ఒక్క దానికి పేరెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ఏమన్నా ఉండవా సార్? ప్రతి ఒక్క దానికి పేరెంట్స్ రావాలి, ఎగ్జామ్ రాయడం తీసుకెళ్ళండి, వాళ్ళకి టైం ఉంటుందా సార్? షిఫ్ట్ కామని చెప్పినా కూడా షిఫ్ట్ చేసినారు సార్. ఇష్టం దగ్గర కారుతున్నాయని మేము ప్రిన్సిపల్ సార్ రిపేర్ చేపిస్తున్నారని చెప్పి మేము లెటర్స్ రాసిచ్చినాం సార్. కానీ ఆ రూమ్స్ అయితే మాకు ఇష్టం లేదు సార్. అయినా బలవంతంగా రూమ్స్ వేసినారు సార్. మేము లెటర్స్ రాసి ఇచ్చినా కూడా అది ఇంతవరకు తీసుకోలేదు సార్. అంటే మాకు రూమ్ షిఫ్ట్ కావడం ఇష్టం లేదు సార్. ఫైనల్ ఇయర్స్ కి 5 months ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాము. ఆ 5 months లో మమ్మల్ని ఎందుకు చేంజ్ చేయాలి సార్? చెప్పండి మీరే. ఇంతగా లెటర్ రాసి ఇచ్చినా కూడా మేడం ఇంత కూడా రెస్పాండ్ కావట్లేదు సార్. సుమన్ టీవీ సాక్షిగా మేడం ఇప్పుడు సమస్య తీరుస్తాము, మీరు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం మాకి రైట్ టు స్పీచ్ ఉంది సార్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది సార్ ఆర్టికల్ 19 ప్రకారం. కానీ సార్ మేము ఏమైనా మాట్లాడుతున్నా కూడా మా డెసిషన్ తీసుకోవట్లేదు సార్. సార్ ఏదైనా మాట్లాడుతుంటే హూ ఆర్ యూ టు సే అన్నారు సార్ వీసీ సార్ వచ్చేసి. మాకు అంటే స్టూడెంట్స్ డెసిషన్ మెజార్టీ ఉండే వాళ్ళదే తీసుకోవాలి సార్. పాలిటిక్స్ పరంగా మెజార్టీ ఎవరైతే ఉందో వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి సార్. మా డెసిషన్స్ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. అసలు మెజార్టీ అంటే స్టూడెంట్ మేనేజ్ అని అంటుంటారు సార్, కానీ స్టూడెంట్స్ డెసిషన్ ఏం తీసుకోవట్లేదు సార్. వాళ్ళ డెసిషన్ తీసుకుంటున్నారు సార్. ఇంకెక్కడ సార్ మాకు జస్టిస్? ఏం డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు మీ మీద? గ్రూప్ మార్చాట్ అంటే ఏమి ఇంతకు? సార్ అన్ని గ్రూప్స్ అంటే మేము అడుగుతున్నాం కాబట్టి మాకంటూ రైట్స్ ఉన్నాయి కదా. ఇంకేమని అడిగితే చాలు అని మెన్షన్ చేస్తా అంటే మాకు అడిగే రైట్స్ ఉండవా? అంటే రైట్ ఫ్రీడమ్ అంటే మాకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతాం. స్టూడెంట్స్ ఉండేది ఎందుకు? మాట్లాడడానికి అంటే మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి లేదా అసలు? స్టూడెంట్స్ మేనేజ్మెంట్ ఎందుకు పెట్టారు? మాట్లాడాలి, మాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్ మేనేజ్మెంట్ అంటే అసలు వార్డెన్ మేడమే లేదు సార్. మా గ్రూప్ కి వార్డెన్ మేడం ఉంటేనే మా ప్రిన్సిపల్ గా మీకు సైన్స్ గ్రూప్ వాళ్ళకి వార్డెన్ మేడం లేదు సార్. అందుకే మాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, మేము చెప్పుకోలేకపోతున్నాం సార్. ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి రాయాలన్నా ప్రతిసారి పేరెంటే వచ్చి సిగ్నేచర్ చేయాలంటే సార్, అలా కాకుండా అట్లీస్ట్ పేరెంట్స్ నుంచి ఒక కాల్ మాట్లాడి ఓకే పంపించండి అనే ఫెసిలిటీ కల్పిస్తే బెటర్ ఉంటుంది సార్. ప్రతిసారి దూరం నుంచి పేరెంట్స్ రావాలంటే ఇబ్బంది పడుతున్నారు సార్. అలా అని మేము స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయకుండా ఉండిపోకూడదు కదా సార్. బయట ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ ని మేము ఫేస్ చేయాలి సార్. అందుకోసం మేము బయటకు వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తేనే మాకు ఏముంది ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలా రాయాలన్నా కూడా ప్రతిసారి పేరెంటే రావాలంటే కుదరదు కదా సార్. దూరం నుంచి వచ్చినాం సార్ చాలా మంది స్టూడెంట్స్. మెస్ చాలా తక్కువ వస్తుంది. ఆ మెస్ లలో ఆ ఫుడ్ లలో కూడా చాలా పురుగులు వస్తున్నాయి సార్.
మాకు మజ్జిగలలో కూడా వస్తున్నాయి. మజ్జిగలలో దాంట్లో కూడా పప్పులలో దాంట్లో మేము తిన్న తర్వాత కూడా అదే తినాల్సి వస్తుంది. రైస్ లో అయితే అది చున్నం కలుపుతారు సార్. అది తిన్నందువల్ల నోరు మొత్తం పింపుల్స్ వచ్చేసి చాలా డిసీజెస్ అటాక్ అవుతున్నాయి సార్. ఒకవేళ అదే ఫుడ్ డైలీ తిని డైలీ ఫుడ్ అదే తింటున్నాం కదా సార్. సున్నం అన్నం ఎక్కువ తినకూడదని సున్నం కలుపుతున్నారు సార్. కలిపి చూసారా మీరు? లేదు సార్, కానీ ఆ ఫుడ్ తినడం వల్ల మాకు తెలుస్తుంది సార్. రైస్ మొత్తం వైట్ ఉంటది కదా సార్, ఆల్రెడీ మాకు తెలుస్తుంది సార్. అది తినడం వల్ల ఎన్ని సఫర్ అవుతున్నాం అంటే చాలా సఫర్ అవుతున్నాం సార్ మేము. అసలు ఫుడ్ అస్సలు బాగుండదు సార్. మేము ఎంత సఫర్ కాదు సార్. మా పేరెంట్స్ ఇక్కడ పంపించింది చదువుకోవడానికి కదా సార్. కనీసం తిండి లేకుండా చదువుకోవాలంటే ఎట్లా చదువుకుంటారు సార్? తిండి తినకూడదు అంటారు. తిండి తినకుండా మేము ఎట్లా ఉండాలి సార్? అసలు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా సార్, ఒక్కరికన్నా హెల్త్ ఇష్యూ లేకుండా ఉన్నారేమో చెక్ చేయించుకున్న కూడా తెలుస్తారు సార్. ప్రతి రోజు ఒకరు సిక్ అవుతూనే ఉంటారు. ఒకరికి స్టమక్ పెయిన్, ఒకరికి మోషన్స్, ఒకరికి ఫీవర్. ప్రతి రోజు ఎందుకు సిక్ అవుతారు సార్? ఫుడ్ తినడం వల్లనే కదా. అట్లా ఫుడ్ లేకుంటే మేము ఎట్లా బతుకుతాం సార్? కనీసం మా పేరెంట్స్ ఫీజు కడుతుంటే ఫుడ్ తినడానికి కదా. ఫుడ్ పెట్టకుంటే ఎట్లా సార్? మాకు అసలు ఇంత తినే లోపే ఎక్కువ అవుతుంది సార్. వాటర్ ఫెసిలిటీ లేదు, ఫుడ్ లేదు, రూమ్స్ బాగాలేవు. అసలు మేము హాస్టల్లో ఉండాలంటే ఎట్లా ఉండాలి సార్? ఇది స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ కాబట్టి వార్డెన్ మేడమ్స్ ఎందుకు వస్తున్నారు సార్? మేము కదా మేనేజ్మెంట్ చేసుకోవాల్సి. అసలు మాకు వార్డెన్సే వద్దు సార్. మేము స్టూడెంట్సే ఉంటాం. మాకు వాళ్ళే మమ్మల్ని మేనేజ్మెంట్ చేస్తారు. మాకు అసలు వార్డెన్సే వద్దు సార్. అది కాక వారు గ్రూప్ పార్షాలిటీ ఎక్కువ చూపిస్తున్నారు సార్. ఎందుకు చూపిస్తారు సార్? ప్రతి ఒక్కరు విద్యార్థులే కదా సార్. అందరూ బాగా చదువుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలని వచ్చింటారు. వాళ్ళు చదవని వాళ్ళనో రకంగా, చదివే వాళ్ళనో రకంగా, సైన్స్ గ్రూప్ వాళ్ళనో రకంగా, మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళనో రకంగా చూస్తున్నారు. అట్లా ఎవరిని చూడకూడదు కదా సార్. ప్రతి ఒక్కరు ఈక్వల్. ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళని తీసేసుకొని వాళ్ళకి ఫేవర్ ఉండే వాళ్ళని పెట్టుకుంటే మేమెందుకు సార్? ఇంకా ఇక్కడ మెస్ ఫీ చేస్తుంది మేము, ఫీజు అన్ని పే చేసేది మేము, మా తల్లిదండ్రులు. వీళ్ళేం సార్ మమ్మల్ని రూల్ చేస్తున్నారు? వీళ్ళు కాదు కదా మమ్మల్ని రూల్ చేయాల్సింది. మాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ప్రాబ్లమ్స్ మేము మీ దగ్గర చెప్పుకున్నాం. మాకు ఖచ్చితంగా జస్టిస్ కావాలి సార్. వి వాంట్ జస్టిస్. మేడం రూట్ గా మాట్లాడతారు సార్. ఇంకా మెంటల్లీ పిల్లల్ని చాలా వేధిస్తున్నారు సార్. ఇంకా ఓల్డ్ వర్కర్స్ అందరినీ తీసేసి మేడం వాళ్ళ రిలేటివ్స్ ని మాత్రమే పెట్టినారు సార్. మాకు సపోర్ట్ చేసే జయ మేడం ని కూడా మేడం వాళ్ళు తీసేసినారు సార్. మాకు మాత్రం జయ మేడం వార్డెన్ కావాలి.